ప్రపంచంలో 700 కోట్ల మందిలో 300 కోట్లకు చిల్లరగా క్రైస్తవులే కారణం. అతని బోధ, అతని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. ఎవరు? రాబర్ట్ జి ఇంగర్సోల్ అనేటువంటి ఒక వ్యక్తి. రాబర్ట్ జి ఇంగర్సోల్ అనేటువంటి వ్యక్తి 1833 నుంచి 1899, 1833 నుంచి 1899 ఈ మధ్యకాలంలో నివసించిన వ్యక్తి. అమెరికాలో ఒక రాజకీయ నాయకుడు. ఇతను కూడా క్రిస్టియానిటీకి అగైనెస్ట్ గా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు. ఇతను ఒక సవాల్ చేశాడట. నిజంగా ఆ రోజు ఆ కాలంలో, ఆ రోజున క్రిస్టియానిటీకి అతను విసిన సవాల్ ఏంటంటే, ఇదిగో మరొక 15 సంవత్సరాలు, టైం కూడా పెట్టాడు, సరిగ్గా మరొక 15 సంవత్సరాలలో ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఇక ఉండదు. ఏంటండి ఆ ధైర్యం? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇవన్నీ ప్రగల్భాలు. మరో 15 సంవత్సరాలలో క్రైస్తవ్యం అనేది ఉండదుగా అన్నాడు. చిత్రం ఏంటంటేనండి, ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, 15 సంవత్సరాలలో ఉండదు అని చెప్పాడు. సరిగ్గా అదే 15వ ఏట అతను కరెక్ట్ గా చచ్చి శవమైపోయాడట. సవాలు 15 సంవత్సరాల క్రైస్తవ్యం ఉండదన్నాడు. సరిగ్గా 15 సంవత్సరాలకు వచ్చినప్పటికీ వాడు చచ్చాడు. నేటికి క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరిస్తూ ఉందో అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ క్రైస్తవులు రాసుకున్నవి కాదు, ఈరోజు మనం రాసుకుని వచ్చి మాట్లాడుతున్నవి కాదు. ఇవన్నీ కూడా నువ్వు నమ్మవు కదా, బైబిల్ నమ్మవు కదా, గూగుల్ నమ్ముతావు, గూగుల్లో కొట్టి ఇవన్నీ చెప్పిన నిజమా కాదని వెతుకు గూగుల్లో. ఎందుకంటే నీకు దీనికంటే నీకు దాని మీద నమ్మకం ఎక్కువ. నీకు పోటీ అది చెప్తానే విండు. ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ కూడా సాక్ష్యాలు కనిపించట్లేదు. ఇవన్నీ యథార్థమైన సంఘటనలు కాదా? ఎందుకు అనవసరంగా బైబిల్కు, క్రీస్తుకు, క్రైస్తవ్యానికి ఏదో కలంకాన్ని ఆపాదించాలని, ఏదో దూషించాలని, ఏదో చేసేయాలని ఎంతో హడావుడి తెలుగు రాష్ట్రాలలో నుండి నిజంగా మనసు చాలా నొచ్చుకుంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో బైబిల్ తీసుకుని పంచుతున్న వాళ్ళను భయపెట్టారు, పంచుతున్న వాళ్ళు దూషించారు, పంచుతున్న వాళ్ళ మీద దాడి చేశారు, పంచుతున్న వాళ్ళ బైబిల్ లాక్కొని రోడ్డు మీద కళ్ళ ముందు కుప్పగా పోసేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న దృశ్యాలను చూస్తుంటే ఏంటండి అసలు మనుషులా వీళ్ళు అనిపిస్తుంటే. ఇంత ఘోరమా? ఇంత దారుణమా? బైబిల్ కాల్చేశారే కళ్ళ ముందు. బైబిల్ కాల్చి మీరు సాధించిందే ఉంది నేను అడుగుతున్నాను. అలానే బైబిల్ ప్రింట్ అవ్వడం ఆపేశారా? బైబిల్ అనువాదాలు మీరు ఆపేశారా? బైబిల్ పంచడం ఆపేశారా? కొనే వాళ్ళని మీరు కొనకుండా చేయగలిగారా? నీకు నిద్ర పట్టని, నీకు హార్ట్ అటాక్ వచ్చే విషయం చెప్పమంటారా? అసలు ప్రపంచంలో నువ్వు ఏ విధంగా రికార్డు చూడు, అందులో బైబిల్ ఉంటది. అత్యధిక భాషలోకి అనువదించబడిన పుస్తకం చూస్తావా? బైబిల్ రాసుకోవచ్చు. ప్రపంచంలో అత్యధిక భాషలోకి అనువదించబడిన పుస్తకం ఏదంటే కళ్ళు మూసుకొని చెప్పండి, బైబిల్ అని చెప్పాలి అంతే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ఏంటి? అది బైబిల్. ప్రపంచంలో అత్యధిక మంచి చదవబడుతున్న పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఇలా ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఏంటి? అది బైబిల్. ప్రపంచంలో అత్యధిక మంది ద్వేషించబడిన, అత్యధిక మంది ప్రేమించబడిన పుస్తకం ఏంటి? అది బైబిల్. గిన్నిస్ బుక్ లో అనేక మంది రికార్డులోకి ఎక్కిన పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఒక సెకండ్కి 3 బైబిల్ అమ్ముడవుతున్న ప్రపంచం. ఒక సెకండ్కి 3 బైబిల్. ఒక సెకండ్కి నేను ప్రసంగం ప్రారంభించే గంట అయిపోయిందేమో, కొన్ని 100 బైబిల్ అమ్ముడైపోయాయి. ఇప్పటికీ ఏం చేయగలిగారు చెప్పండి మీరు? బైబిల్ కాల్చడం అదేమైనా గొప్ప హీరోయిజం అనుకుంటున్నావా? కాల్చి మీరు సాధించిందే ఉందని చెప్పండి. ఎందుకు ఇలాంటి పనులు చేసి అనవసరంగా క్రైస్తవులైన వారి మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? ఎందుకు మీరు నేరస్తులు కావాలి? ఎందుకు మీరు జైలుకి వెళ్ళిపోవాలి? ఎందుకు మీ భార్య బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు? వారిని ఎందుకయ్యా? మీరు కన్నవారిని ఎందుకయ్యా మీరు మనసు నొచ్చుకున్నట్టుగా చేస్తున్నారు? ఎందుకు సమాజంలో చెడ్డవారికి చిత్రీకరించబడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే పనులు ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల ఏంటి ప్రయోజనం? దీనివల్ల ఏంటి మేలు? దీనివల్ల ఏం జరుగుతుంది? వద్దు. మీరు పోవాలని మేము కోరుకోవటం లేదు, మీరు మారాలని కోరుకుంటున్నావే తప్ప మీరు ఎవ్వరూ కూడా అలా చావాలి అని ఏ క్రైస్తవుడు కోరుకోడు. ఇలా మమ్మల్ని దూషించేవాడు, బైబిల్ దూషించేవాళ్ళు, క్రైస్తవులు దూషించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నిందించేవాళ్ళు అందరి కోసం క్రైస్తవుడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి